సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు మీ మోసాలు మొత్తం తెలిసిపోయాయి. మద్యం స్కామ్కు ఆధారాలు లేవా? ఆదాన్ డిస్టిలరీ సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెరిచారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అసలు డిస్టిలరీలే లేని ఆదాన్ సంస్థకు ఏకంగా 800 కోట్ల రూపాయల ఆర్డర్లు ఎలా ఇచ్చారో రెడ్డి గారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించిన స్వయంగా సీఎం కార్యాలయం ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? అదే వాసుదేవరెడ్డి ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చే ఓఎఫ్ఎస్ విధానాన్ని పక్కన పెట్టి మాన్యువల్ విధానాన్ని అనుసరించమని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారో రెడ్డి గారు. ఇవన్నీ మేము చేసిన ఆరోపణలు కావు, రికార్డెడ్ ఎవిడెన్స్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ విధానం కాకుండా నగదు లావాదేవీలనే ఎందుకు కంపల్సరీ చేశారో చెప్పగలరా రెడ్డి గారు? ఇలాంటి ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పగలవా? అయినా సిట్ చేపడుతున్న విచారణ కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుంటే, గత 5 ఏళ్ల కాలంలో మందు తాగిన వారితో ఒక్కసారి మాట్లాడితే చాలు నిఖార్సమైన నిజం బయటకు వస్తుంది. మీ మొహాన ఎలా వస్తారో అర్థమవుతుంది. మీరు సరఫరా చేసిన నాసిరకం మద్యాన్ని తాగుతూ మీ ప్రభుత్వాన్ని, నాటి సీఎం జగన్ రెడ్డిని బండబూతులు తిట్టారు, తిడుతూనే ఉంటారు. ఇదే విషయాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కూడా చర్చించుకున్నారు. కాకపోతే అప్పుడు మీరు ఆ డబ్బుల మైకంలో పడి మీరే గుర్తించలేకపోయారు. నాసిరకం మద్యంతో ప్రజల మరణానికి కారణమైన విధానం తెచ్చిందే కాకుండా పైగా దానికి ప్రజామోదం లభించిందంటావా రెడ్డి గారు? అసలు నువ్వు మనిషివేనా? ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు. వైసీపీ విధానానికి అనుగుణంగా మేము పాలసీ చేశామని ఒప్పుకున్నాడు. అందిన కాడికి దోచుకోవడమే మీ విధానం. దానికి అనుగుణంగానే మీ పాలసీని తెచ్చారు. ఈ విషయాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓ విలేకరి మంచి ప్రశ్న వేశాడు. విజయసాయిరెడ్డి స్వయంగా స్కామ్ జరిగిందని చెప్పారు. దీనికి మీరేమంటారంటే దానికి సజ్జల నీళ్లు నమిలాడు. విజయసాయిరెడ్డి కూడా మద్యం స్కామ్లో సహనిందితుడు. ఆయనే ఇందులో స్కామ్ జరిగిందని పక్కాగా చెప్పారు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా బొక్కాయిస్తున్నారు ఎందుకు? ఇలాగే వైఎస్ వివేక హత్య కేసులోనూ గుండెపోటు అన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటు అని తేలింది. అయితే ఆ గొడ్డలి పట్టుకుంది చంద్రబాబు గారు అన్నారు మీరు. తీరా అసలు విషయం ఏంటంటే, హూ కిల్డ్ బాబాయ్ అంటే అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని తేలింది. ఇప్పుడు కూడా నిజాలన్నీ తేలతాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల మాట్లాడింది వింటే దర్యాప్తు సంస్థలకు దర్యాప్తు ఎలా చేయాలో నేర్పిస్తున్నట్టుగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఏ విధంగా దర్యాప్తు చేయాలో సిఐడి వంటి విభాగాలకు చెప్పిన సజ్జలకు ఇంకా అలవాటు తప్పినట్టు లేదు, లేదా ఆ మైకుల నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. తాము చెప్పినట్టు దర్యాప్తు చేయాలని, అసలు ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వాదించడమే కాదు, కోర్టులకు కూడా వెళ్ళిన ఘనత వైసీపీ మూకకు ఉంది. వివేక హత్య కేసులో కూడా సేమ్ ఇదే తరహాలో వ్యవహరించారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి, ఆమె భర్తపై అనుమానాలు ఉన్నాయనే కోణంలో సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వాదించారు. మీ మీడియాలో రాయించుకున్నారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం విషయంలోనూ సజ్జల వైసీపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. బేవరేజెస్ కార్పొరేషన్ సపరేట్ అంట, ప్రభుత్వం వేరట. విచిత్రమైన వాదనను సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తుతున్నాడు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు. ఇప్పుడు అదే తరహాలో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్కు పాల్పడి, అదేదో కార్పొరేషన్లో జరిగిన స్కామ్, దానికి మాకేం సంబంధం అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి కక్ష సాధించాలనుకుంటే ఇంత జాప్యం చేస్తారా? నిన్ను కూడా అరెస్ట్ చేసేసేవాడు కదా రామకృష్ణారెడ్డి గారు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేవాళ్ళ? కక్ష సాధించే వాళ్ళైతే చట్ట ప్రకారం వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు విచారణ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఇంత స్పష్టంగా సాక్ష్యాలు బయటపడుతున్నా ఇంకా నీ బొంకుడు ప్రెస్ మీట్లు ఎందుకు రెడ్డి గారు?
ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కడ్ రాజీనామా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. వైద్యపరమైన కారణాలను చూపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తన పదవీ కాలంలో అన్ని విధాలుగా సహకరించిన రాష్ట్రపతికి, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి జగదీష్ ధన్కడ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. పార్లమెంట్ సభ్యులు అందించిన మద్దతును ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటానన్నారు. రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2022 ఆగస్టులో ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. భారతీయ చెస్ కు హంపి గర్వకారణం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చరిత్ర సృష్టించిన క్రీడాకారునికి సీఎం ప్రశంస. కేరళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అచ్యుతానందన్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలో ప్రధానమైన హామీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. ఆ హామీని ఆగస్టు 15 నుండి అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక నుండి మహిళలకు జీరో ఫేర్ టికెట్. ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు జీరో ఫేర్ టికెట్ అమల్లోకి రానుంది. ఆర్టీసీ ఉచిత బస్ పథకంలో అమలుకు సన్నాహాలు. మహిళలకు ప్రభుత్వ రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయనున్నది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇక ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయనున్నది ప్రభుత్వం. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి, ఛార్జింగ్ స్టేషన్లతో స్వయం సమృద్ధి సాధించాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. 15 ఆగస్టు నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు టికెట్లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని సీఎం అన్నారు. వేల కోట్లు దోచేసి అడ్డంగా దొరికారు వైసీపీ పేటీఎం బ్యాచ్. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపులు అంటారా మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అంటూ స్పష్టం చేశారు మంత్రి అనిత. రాయలసీమకు ద్రోహం తప్ప జగన్ చేసిందేమీ లేదు. బనకచర్లతో సీమను సస్యశ్యామలం చేయటమే సీఎం ప్రధాన ధ్యేయం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉద్ఘాటన. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగూరి నారాయణ. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి 2వ విడత భూ సమీకరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ భవనాల పనులు వచ్చే మార్చికి పూర్తి చేస్తామన్నారు. రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనుల పరిశీలన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఏకో సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ విడుదల చేశారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కు ఏపీ బెస్ట్. పరికరాల ఉత్పత్తికి పెట్టుబడులతో రండి. రాయలసీమలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా కొత్త పాలసీ. ఈసీఎం పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులకు సూచించారు. సచివాలయంలో కొత్తగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు నివేదించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని సూచించారు. అయితే అంతర్జాతీయ స్థాయి డిమాండ్ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ సృష్టించడం అనేది కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఏకో సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. $100 బిలియన్ మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత కష్టంగా ఉందని, ఏపీకి ఇది సానుకూల అంశమని, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని వార్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖలో ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓరకల్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్నారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేస్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాలను ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్తో ఇతర పోర్టల్స్ను కూడా ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా యువతకు నైపుణ్యాలను పెంచాల్సి ఉందన్నారు. అలాగే విద్యారంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించాలని సీఎం సూచించారు. తద్వారా రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభ్యమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నెంబర్ 1గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.